బాత్ పార్టీ శేషు బాత్ పార్టీ శేషు బాత్ పార్టీ శేషు భారతదేశ పౌరులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మన భారతదేశ పౌరులందరూ కూడా సామాజికంగా అలాగే ధన రూపేణ వస్తు రూపేణ మన జీవితాలు ఎంతో ఖరీదైపోయినాయి. విద్యా వైద్యం కూడా ఖరీదైపోయింది. ఈ రోజున మోదీ గారు బేటీ బచావో బేటీ పటావో అన్న నినాదం ఇచ్చారు. అది ఎలా జరుగుతుందో ఆయన చెప్పలేదు. ఈ రోజున ఓ తులం బంగారం 1,47,000కి వెళ్ళింది. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా కూడా బంగారం ధర పెరుగుతుంది. రేపు హైదరాబాదులో స్థానికులు ఎన్నున్నా, అలాగే రేపు వచ్చే మే నెలలో కానీ లేకపోతే జూన్ నెలలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా మారిందంటే ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. ధనస్వామ్యం ఇప్పుడు భారతదేశం అంతా కూడా ధనస్వామ్యమే జరుగుతుంది. డెమోక్రసీ ఈజ్ గాన్, మనీ కేమ్ ఇన్ అవర్ ఇండియా. ఈ రోజున బంగారం దిగుమతుల మీద నిషేధం విధించారు. ఎందుకు విధించాలి? తప్పు కదా. ఇప్పుడు విదేశాలు వెళ్ళిన వాళ్ళు సంపాదన కోసం వెళ్తారు. తమ సంపాదన అంతా కూడా బంగారం రూపంలోనూ, ధన రూపంలోనూ, వస్తు రూపంలోనూ తెచ్చుకుంటారు. ఆ దిగుమతుల మీద నిషేధం ఎత్తేసి సుంకాలు వసూలు చేయాలి. కానీ బంగారం మీద దిగుమతుల మీద నిషేధం పెట్టిన వల్ల ఈ రోజున తులం అంటే 10 గ్రాములు, ఓన్లీ 10 గ్రామ్స్ బంగారం 1,47,000కి వెళ్ళింది. అలాగే వెండి కూడా ధర చాలా విపరీతంగా పెరిగింది. ఈ రోజున జనవరి 1వ తారీఖు నుంచి మన యావత్ భారతదేశంలో పెళ్లి శుభముహూర్తాలు ప్రారంభమైంది. ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే ముందు బంగారం 10 గ్రామ్స్ బంగారం 1,47,000కి ఉంటే వాళ్ళు పెళ్ళి ఎలా చేస్తారు? బేటీ బచావో బేటీ పటావో అన్న కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? కావున మోదీ గారు, మన ఆర్థిక మంత్రి, భారతదేశ ఆర్థిక మంత్రి గారు కూడా పునరాలోచించుకొని చక్కగా బంగారం దిగుమతుల మీద నిషేధం ఎత్తివేయాలి. ఆ బంగారం దిగుమతుల మీద నిషేధం ఎత్తివేస్తే మన భారతదేశం అంతా బంగారమయం వజ్రాలమయం అయిపోతుంది. తులం బంగారం అప్పుడు 2,000కే వస్తుంది. భారతీయ పౌరులు అందరూ కూడా ఈ మంచి ఆలోచన చేసి అందరూ రాజకీయ పార్టీల వారు అందరూ కూడా ప్రజా పౌరులు, ప్రతి పౌరుడు కూడా నాది బాధ్యత అనుకుని చేయాలి ఈ పోరాటం. మోదీ గారికి, ఆర్థిక మంత్రి గారికి అందరూ కూడా వినతి పత్రాలు ప్రతి ఒక్కరు కూడా ఒక్క ₹5 ఖర్చు పెడితే అది ఢిల్లీ ప్రధానమంత్రి గారికి వెళ్తుంది, తర్వాత ఆర్థిక మంత్రి గారికి కూడా వెళ్తారు. ఒక ఉత్తరం రాయండి, ₹5 కవర్. అది ₹5 కవర్ మీకు ఈ రోజున మంచి భవిష్యత్తు భారతీయ ప్రజలందరూ కూడా ఏర్పడుతుంది. అలాగే గ్యాస్ ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర పెరిగిపోయింది, గృహ అవసరాలు కూడా, నిత్యావసరాలు విపరీతంగా పెరిగినాయి. అన్నీ కూడా ధరలు తగ్గుతాయి. ఈ రోజున ఒక మానవుడు బతకాలంటే నెలకు ముందు 30,000 రూపాయలు ముందు ఖర్చు పెట్టాలి. దేనికి? కరెంటుకి, గ్యాస్కి, పాలుకి, అలాగే సబ్బులకి, తర్వాత విద్యకి, వైద్యానికి, అన్నింటికి ముందు నెలకు 30,000 కావాలి. ఎలా బ్రతుకుతారు? మోదీ గారు ఏదో చెప్తున్నారు, ముఖ్యమంత్రులేమో విదేశాలు తిరుగుతున్నారు. దేనికోసం తిరుగుతున్నారు ఎవరికీ తెలుస్తలేదు. ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించి, ఆర్థిక మంత్రి గారు ఇప్పుడు కూడా పునరాలోచించి బంగారం దిగుమతుల మీద భారతదేశం వచ్చే విదేశీయులు కానీ స్వదేశీయులు కానీ అందరూ కూడా బంగారం తెచ్చుకోవడానికి ఎన్ని కేజీలైనా తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలి. కాకపోతే బంగారం మీద దిగుమతి సుంకాలు విధించుకోండి అంతేదా. కానీ ఎలక్షన్ వచ్చిన వల్ల బంగారం పెంచేసి మీ ఎలక్షన్ ఖర్చుకి ఈ అందరి వ్యాపారస్తులను వాడుకుని
నలుగురి దగ్గర డబ్బు తీసుకుని పార్టీ విరాళాలు తీసుకుని ఎలక్షన్ ఓటుకి 5,000 నుంచి ఆ ₹1,00,000 వరకు కూడా ఇస్తారు. రేపు స్థానిక ఎన్నికలు ఒక ఓటుకి 2 లక్షలు కూడా ఇస్తారు, 5 లక్షలు కూడా ఇస్తారు, కుటుంబానికి 10 లక్షలు కూడా ఇస్తారు. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ ఎవరైనా సరే మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల వారు భారతదేశం 130 కోట్ల పౌరులందరూ కూడా పునరాలోచించి చక్కగా ఈ పోరాటం మొదలెట్టాలి. ముఖ్యంగా బంగారం దిగుమతుల మీద నిషేధం ఎత్తివేయాలి, గ్యాస్ ధరలు తగ్గాలి, పెట్రోల్ ధరలు తగ్గాలి, అన్ని గృహావసరాలు కూడా తగ్గించాలి. ఈ రోజున సబ్బుల మీద పేస్టుల మీద జీఎస్టీ తగ్గించే ఎక్కడా తగ్గలేదు. ఒక 100 గ్రాముల పేస్ట్ ఈ రోజున ₹78 అమ్ముతుంది. అలాగే ఒక ఆర్డినరీ సబ్బు 10 గ్రామ్స్ సబ్బు ₹10 అమ్ముతుంది. ఎక్కడ తగ్గించేది? ఏం తగ్గించదు. అంత మోదీ గారు అంతా చీటింగు, ఆర్థిక మంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి అంతా చీటింగ్. భారతీయ 130 కోట్ల ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని, అధర్మాన్ని అడ్డుగట్టి ప్రజాస్వామ్యాన్ని భారతీయ పౌరులందరూ కూడా కాపాడుకోవాలి. జై హింద్. భారత్ పార్టీ చేసి మరొక్కసారి మీ అందరికీ